మన సంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఆయుర్వేదం ఒకటి. ఇది ప్రకృతితో మనకున్న సహజీవన సంబంధానికి అనువుగా ఉంటుంది. వేల సంవత్సరాల ప్రాచీన వైద్య విధానమే ఆయుర్వేదం. నేటి ఆధునిక జీవన శైలితో పెరుగుతున్న ఒత్తిడి, షుగర్, బీపీ వంటి వ్యాధులకు ఆయుర్వేదం శాశ్వత పరిష్కారంగా నిలుస్తోంది. ప్రభుత్వం కూడా ఆయుష్ విభాగం ద్వారా ఆయుర్వేదాన్ని మరింత ప్రజలకు చేరువ చేస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ఆయుర్వేదం ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తోంది. ఆయుర్వేద వైద్య విధానం వ్యాధిని నివారించడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తోంది. విజయవాడలోని ఎన్ఆర్ఎస్ ఆయుర్వేద హాస్పిటల్పై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. ఆయుర్వేదం అనేది ప్రాచీన వైద్య శాస్త్రం. ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆయుర్వేదం మీద బాగా అవగాహన కల్పిస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా రకరకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ఆయుర్వేదం చదివేందుకు అలాగే స్టూడెంట్స్కి కూడా మంచి మంచి సదుపాయాలు, వైద్య సదుపాయాలు అయితే అందిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు కూడా ఆయుష్ మీద చాలా ఫండ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా చూసినట్టయితే ఆయుర్వేదంలో రకరకాల ప్రతి సమస్యకు ఇక్కడ చికిత్స అయితే దొరుకుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్, వేతనం, ఆదాయం, ఉద్యోగం, వ్యాపారం అంటూ వాటి ధ్యాసలోనే కాలం గడిపేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా బలహీనమైపోతున్నారు. ఆధునిక జీవనంలో అందరూ ఉరుకులు పరుగులతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్లు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడంతో శారీరక, మానసిక భావోద్వేగం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి అతి వినియోగం వల్ల నేటి భావితరాలు భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రకృతి అందించిన ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన వైద్య చికిత్సలు ఇలాంటి రుగ్మతలను మాయం చేయడానికి దోహదపడతాయి. విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల 1922లో స్థాపించబడింది. విద్యార్థుల భవిష్యత్తే తమ కాలేజ్ ప్రధాన లక్ష్యం అంటున్నారు కళాశాల ప్రిన్సిపల్ విజయ. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు చదువుల కోసం సరైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తమ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ముందుగా అర్హతలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుని అధికారిక ప్రక్రియ ద్వారా చేరాలంటున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నాణ్యమైన బోధన, ల్యాబ్ సదుపాయాలు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ శిక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆయుర్వేదం మన రాష్ట్రంలో ఇదొక్క కాలేజ్ మాత్రమే గవర్నమెంట్ కాలేజీ. ఇంకో కాలేజ్ లేదు. ఇంకొకటి తిరుపతిలో ఉంది, అది ఎస్వి మెడికల్ కాలేజీ, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ. అది దేవస్థానం అనుబంధంగా నడుస్తుంది. సో ఈ గవర్నమెంట్ కాలేజీలో ఆయుర్వేదం సీట్ రావాలి అని అంటే ఫస్ట్ బైపీసీ చదివిన స్టూడెంట్స్ నీట్ అప్పీర్ అయ్యి నీట్లో క్వాలిఫై అయితేనే మాత్రమే ఈ బిఎంఎస్ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ కోర్సు 4.5 సంవత్సరాలు స్టడీ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ 1 ఇయర్ హౌస్ సర్జన్షిప్ ఉంటుంది. కోర్సు మొత్తం 5.5 yearsలో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years ఉంటుంది. అది కూడా మన కాలేజీలో 4 బ్రాంచ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి. నేను వచ్చి ప్రసూతి తంత్ర మరియు స్త్రీరోగ అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో మేము ఏమేమి డిసీజెస్ గురించి డీల్ చేస్తామంటే, యవ్వనంలోకి అడుగుపెట్టినటువంటి స్త్రీల దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి స్త్రీల వరకు ఏమేమైతే వ్యాధులు వస్తూ ఉంటాయో అవన్నీ, ఆ వ్యాధులన్నిటి గురించినటువంటి చికిత్స మాత్రమే కాకుండా ఈ రోగాల నుంచి మనం ఎట్లాగా ప్రివెంట్ చేసుకోవాలి, ఆ రోగాల బారిన మనం ఎట్లా పడకుండా ఉండాలి అనే హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మేము చేస్తూ ఉంటాము. మా డిపార్ట్మెంట్లో భాగంగా కాలేజ్లో ఫైనల్ ఇయర్లో యూజీ క్లాసెస్ ఉంటాయి. అట్లాగే 3 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా ఉంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ఒక్కొక్క సంవత్సరానికి 5 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ విధంగా ఈ కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన అనేక మంది విశిష్ట నిపుణులను డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల తయారు చేసింది. ఈ కళాశాల ప్రారంభం నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు అనుబంధంగా ఉంది. ఈ కళాశాల బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ ప్రోగ్రామ్ ను అందిస్తోంది. ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఏటా 60 మంది విద్యార్థులను చేర్చుకుంటోంది. కళాశాల సమగ్రమైన సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఈ కళాశాలలో లైబ్రరీ, విద్యార్థి హాస్టళ్లు, అధునాతన ప్రయోగశాలలు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మరియు వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఆయుర్వేదం కోర్సు చదువుతున్న విద్యార్థులు వైద్య విజ్ఞానంతో పాటు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఆయుర్వేదంలో చదివితే బిఏఎంఎస్ వంటి డిగ్రీల ద్వారా మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేయడం, ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. మూలికల పరిశోధన, ఫార్మసీ, టీచింగ్, రీసెర్చ్ వంటి విభాగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి సహాయాలు కూడా విద్యార్థులకు లభిస్తున్నాయి. Myself, Dr. G. Lakshmi
Mimansa, PG scholar from the Department of RSBK, Rashastra and Bhaishajya Kalpana, which is iatrochemistry and clinical pharmacology of Ayurveda. సో నేను వచ్చేసి యూజీ సేమ్ కాలేజ్లో చేశానండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే కాలేజ్లో పీజీ సీట్ వచ్చింది. మా డిపార్ట్మెంట్లో వచ్చేసి మేము ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాము, హెర్బల్ అండ్ మినరల్. సో ఆ ఫార్ములేషన్స్ అన్ని ప్రిపేర్ చేసి ఎలాగా స్టాండర్డ్గా ఎలా ప్రిపేర్ చేయాలో దాన్ని కనుక్కొని దాన్ని స్టాండర్డ్ చేస్తూ ఉంటాము, అనలిటికల్ టెస్ట్లు చేయిస్తూ ఉంటాము. అండ్ ఆ డ్రగ్ ఏదైతే ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ ఫార్మకాలజీ అనేది ఎక్కువ పాపులర్ అవుతుందో, సో ఆయుర్వేదిక్ డ్రగ్స్ కూడా కరెక్ట్గా ఎక్కడ వర్క్ చేస్తాయి, ఏ పార్ట్లో వర్క్ చేస్తాయి, ఆ డిసీజ్ ప్యాథాలజీని ఎలా బ్రేక్ చేస్తుంది అనేది మేము దాని మీద స్టడీ చేస్తాము. మేము ఆ స్టడీకి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా పేపర్ ప్రజెంటేషన్స్ చేస్తూ ఉంటాము. సో ఇన్ ఫ్యూచర్ వచ్చేసి క్లినికల్ ప్రాక్టీస్ చేయాలనేది నా ఎయిమ్ అండి. సో క్లినికల్ ప్రాక్టీస్ అన్న థాట్తోనే నేను ఈ ఆయుర్వేదిక్లోకి వచ్చాను. నేను ఏంటంటే యూజీ కూడా ఈ కాలేజ్లోనే చదివాను అనమాట. తర్వాత ఏఏపీజీ సెట్ రాసి తర్వాత వెంటనే ఇక్కడ రసశాస్త్ర భైషజ కల్పన డిపార్ట్మెంట్లోకి వచ్చాను. రసశాస్త్ర భైషజ కల్పన ఈజ్ నథింగ్ బట్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ ఫార్మకోకైనెటిక్స్ అనేసి అని అంటాం అనమాట. మా డిపార్ట్మెంట్లో ఏంటంటే మేము హెర్బల్ ఫార్ములేషన్స్ తర్వాత మినరల్ ఫార్ములేషన్స్ కలిపి, అంటే మనకి క్లాసిక్స్లో ఏముందో అంటే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ ఫార్ములేషన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో అవన్నీ మా దగ్గర ఉంటాయి. నేను యూజీ ఈ కాలేజీలో చదివాను. పీజీ ఎంట్రన్స్లో ఇక్కడ పీజీ ప్రజెంట్ మళ్ళీ ఈ కాలేజీలో పీజీ చేస్తున్నాను. నేను కాయ చికిత్స డిపార్ట్మెంట్ సెకండరీ పీజీ స్కాలర్ని. ఇక్కడ ఏంటంటే మాకు 2 ఓపీలు ఉంటాయి కాయ చికిత్సకి, కాయ చికిత్స 1, కాయ చికిత్స 2 అని. కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్ అనమాట. ఇక్కడ జనరల్గా మాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సోరియాసిస్ కేసులు, స్కిన్ డిసార్డర్స్, సో ఇవన్నీ మాకు ఎక్కువ కేసులు వస్తుంటాయి. మినిమం రోజుకి 50 to 100 ఓపీఏ ఉంటుంది ఒక్కొక్క ఓపీలో. సో ఇక్కడ మాకు మందులు కూడా సఫిషియెంట్గా మొత్తం మంచిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వమే మాకు మనీ మెడిసిన్ సఫిషియెంట్గా అందరికి పేషెంట్లకు ఉపయోగపడేలాగా ఇచ్చారు. సో చూసారు కదా, ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి వైద్య సదుపాయాలు, మెడికల్ సంబంధించిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం వాళ్ళు అందిస్తున్నారని చెప్తున్నారు. ఏటా ఎంతో మంది ఈ ఆయుర్వేదం కోర్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కూడా ప్రిన్సిపల్ అయితే చెప్తున్నారు. ఆయుర్వేదంలో చాలా రకరకాల చికిత్సా సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యకి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం అయితే దొరుకుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హారిక, YK న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.